కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ జీవిత పాఠశాలలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేయడానికి ప్రభు చూపించిన కృప కొరకు ప్రభుకి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆదికాండం 50వ అధ్యాయం దగ్గరికి వచ్చాక 17వ వచనం చివరి భాగం చూసాం. అతడు ఏడ్చెను అని. అప్పుడు జరిగింది ఏమిటంటే, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి. ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, మా రేపటి భవిష్యత్తు మాకు తెలీదు. నేడు మేము అవమానపరిచిన వారు రేపు ఏ స్థాయిలో ఉంటారో కూడా మాకు తెలియదు. ఈ రోజున తక్కువ చేసి మాట్లాడిన వారు రేపు మీ చేత గణపరచబడేవారుగా ఉండొచ్చు. ఈ పాఠాన్ని మేము నేర్చుకుని ప్రతి వ్యక్తిని గౌరవంగా మాట్లాడడానికి, గౌరవంగా చూడడానికి సాయపడండి. అది మా బలహీనత అని వారు అనుకున్నా, మా చేతగానితనం అనుకున్నా, మా అజ్ఞానం అనుకున్నా, ఏ వ్యక్తిని కించపరచని వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని మాకిమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. మీ కృపకు కూడి ఉన్న మా ప్రియులను అప్పగిస్తున్నాను, వారి కుటుంబాలను అప్పగిస్తున్నాను, వారి పిల్లలను అప్పగిస్తున్నాను. కనికరం చూపండి. పెద్దవారైతే వారి పిల్లల మీద నీ దీవెన ఉండనివ్వండి. చాలినంతటి మీ సహాయం అందచేయండి. వారి అంతరంగాలకు ఆదరణను, ధైర్యాన్ని, ఓదార్పును అనుగ్రహించమని ఈ లేఖనంలో నుంచి కొన్ని తలంపులు చెప్పుకోవడానికి మీరే మీ ఆత్మచేతని దాసుని నింపి బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక మాట చెప్తాను. ఈ పాఠంలోనికి వెళ్ళడానికి ముందు విగ్ గారి జీవితం ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం జరిగింది. తమ్ముడు సుశాంత్. అవి అవైలబుల్గా ఉన్నాయి. అవసరమైన వారు మీరు ఆనంద్ గారికి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. ఇకపోతే 2 పుస్తకాలు ప్రింటింగ్కి సిద్ధంగా ఉన్నాయి. అవి ఒకటి వృద్ధాప్యం 1వ భాగం, రెండవది పునరుద్ధాన ప్రత్యక్షతలు 1, 2 భాగాలు. వీటిని ప్రింట్ చేయాల్సి ఉంది. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రింటింగు అనగానే ఒకరిద్దరు ఫోన్ చేసి మేము ఆ ప్రింటింగ్కి అవసరమైన ద్రవ్యాన్ని మేము ఇస్తామండి, ప్రింట్ చేయించండి అని అనడం నిజంగా మీకు ధన్యవాదాలు. కానీ అవసరత లేదు. ఎందుకు అంటున్నానంటే, ఈ పుస్తకాలను అమ్మి మళ్ళీ వాటిని ప్రింటింగ్ కోసమే వాడతాం. అది అంత్యోక్ ప్రైవేట్ లిమిటెడ్. అది దానికి సంబంధించిన ఆడిటింగు, లెక్కలు ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. అంతవరకే. ప్రేయర్ చుట్టూ జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 50వ అధ్యాయంలో ఒక అద్భుతమైన, అసామాన్యమైన దృశ్యాన్ని మనం చూస్తాం. యోసేపు ఎవరో ఎరగక ముందు రూబేను మొదలుకొని బెన్యామీను వరకు, బెన్యామీను ధాన్యపు సంచిలో ఆ పాత్ర దొరికినప్పుడు వచ్చి వారు సాష్టాంగపడతారు. యోసేపు ఎవరో వారికి తెలియనప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. యోసేపు తమ సహోదరుడని తెలిసిన తరువాత సాష్టాంగపడిన సందర్భం ఇది. ఈ 2 సందర్భాలకు వ్యత్యాసం ఉంది. అది వారు
భయం చొప్పున అధికారానికి వణికిపోయి తాము తప్పు చేయకపోయినా నేరస్తులంగా నిలబడ్డామనే సత్యం అర్థమయ్యి వారు సాష్టాంగపడ్డారు, సాగిలపడ్డారు. కానీ ఇప్పుడు అలా కాదు. వీరు సాష్టాంగపడ్డానికి గల కారణం, ఒకప్పుడు తాము నిరాకరించాం. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయంలో ఏమని ఉంటుందో. 37వ అధ్యాయంలో 6-7 వచనాలు. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటుమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. 8వ వచనం. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. నాకు ఈ కల వచ్చింది అని చెప్పినప్పుడు వారు వెంటనే ప్రతికూలంగా స్పందించారు. ఓర్చుకోలేని తత్వం వారి అంతరంగంలోకి వచ్చింది. పగబట్టారు, మరి పగబట్టారు, మరింత పగబట్టారని రాసుంటుంది ఆ అధ్యాయంలో. అలా పగబట్టిన వారి యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చినటువంటి తమ సహోదరుణ్ణి నిర్దాక్షిణ్యంగా దిగంబరిని చేసి వస్త్రం లాగేసి గోతులతో వేశారు. అంత మాత్రమే కాదు, అటు తరువాత చంపేద్దామని కూడా అనుకున్నారు దూరంగా ఉండగానే. ఆ తరువాత చంపొద్దని రూబేన్ చెప్పాడు, అందుకని గోతులో తోయమని చెప్తే చూశారు. అటు తరువాత చంపితే ప్రయోజనం ఉంది, అమ్మేద్దాం అని యూదా సలహా చెప్పాడు, అమ్మేశారు. ఎంత బ్రతిమాలన వినలా. బహుశా యోసేపు చేతులు జోడించి ఏడ్చుంటాడు. కానీ నిర్దాక్షిణ్యంగా ఒక దాసునిగా, బానిసగా అమ్మేశారు. కానీ ఈ రోజున అదే యోసేపు ఎదుట అందరూ చదువుకున్నాం కదా మనం, సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులము అన్నారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వ్యక్తిని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నామంటే రేపు కానొక దినాన్న అతని ఎదుట తల ఉంచుకోవలసిన పరిస్థితి వస్తుందని మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎవరిని బాధ పెడుతున్నామో, ఈరోజు ఎవరిని తక్కువ చేస్తున్నామో, ఈరోజు ఎవరి మీద పగబెట్టుకున్నామో, ఎవరి మీద పగ తీర్చుకోవాలని కక్ష కట్టామో, ఎవరి మీద పగని తీర్చేసుకున్నామో, రేపు వారిని దేవుడు హెచ్చిస్తే ఈ దుస్థితి అనకూడదేమో, ఈ పరిస్థితి ఖచ్చితంగా మనకు వస్తుంది. సందేహం లేదు. నా జీవితంలో నేను కూడా చూశాను అవి. అనేక మంది జీవితాల్లో వాటిని చూడడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, మీరు 37వ అధ్యాయంలో ఉన్న సోదరులకును 50వ అధ్యాయంలో ఉన్న సోదరులకు, 37వ అధ్యాయంలో ఉన్న యోసేపుకు 50వ అధ్యాయంలో ఉన్న యోసేపుకు ఎంత వ్యత్యాసం. యోసేపులో ఏ వ్యత్యాసం రాలా, కానీ వీరిలోని వ్యత్యాసం వచ్చింది. వీరు భయపడ్డారు. తాము చేసిన పనికి ప్రతీకారం తీర్చుకుంటాడేమో, తండ్రి చనిపోయాడు కదా అని. అంటే నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది అన్నమాట వాస్తవం. నీవు ఎవరిని అవమానపరుస్తావో వారిని దేవుడు ఘనపరిస్తే వారి ఎదుట నువ్వు తల ఉంచుకోవలసిన దుస్థితి నీకు ఏర్పడుతుందని మాత్రం, మళ్ళా దుస్థితి అన్నాను, నిజమే ఏర్పడుతుంది, సందేహం లేదు. నేను మీకు మరో మాట కూడా చెప్తాను, దయచేసి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం
సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 28వ వచనం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో నా చిన్న గొర్రెల మందను ఎవరు వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివి అన్నాడు కదా. అంటే ఆలోచించండి ఒకసారి. తన సహోదరుని అతని మాటల్ని విని ఇంకా కొద్దిసేపటికి దేవుని సాధనంగా ఇశ్రాయేలీల్ని గెలిపించబోతున్నాడనే సత్యం వాళ్ళకి తెలియదు. అంతేకాదు, సహోదరులందరినీ పిలిపించాడు యెషయా, ఎలియాబు మొదలుకొని అందరినీ. ఇంకెవరైనా మిగిలి ఉన్నారా అని సమూయేలు అడిగితే, ఆఖరి వాడు ఒకడున్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు, పిలవండి అంటే అందరూ ఉండగా దావీదుని అభిషేకించారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరు అంగీకరిస్తారు? కనిష్ఠునికి దేవుడు ఈ ఆధిక్యత ఇస్తాడు అని అంటే ఎవరిని అంగీకరిస్తారా? యోసేపు తనకంటే చిన్నవాడు, అతనికి జ్యేష్ఠునికి ఇచ్చిన ఆధిక్యత ఇస్తేనే తట్టుకోలేకపోయినారే. ఇప్పుడు దావీదునకు ఆ ఆధిక్యత ఇచ్చితే అన్నదమ్ముల మనసు ఎలా ఉంటుంది? వారందరి ప్రతిస్పందన ఎలియాబు మాటల్లో మనకు కనిపించినట్టు అనిపిస్తుంటుంది. చాలా కఠినంగానే మాట్లాడాడు. నీ గర్వం, నీ హృదయపు చెడుతనం అంటే దావీదులో అన్న కనిపించింది ఏమిటి? గర్వం కనిపించింది, చెడుతనమే కనిపించింది. అంతేగాని దైవాత్మ అతన్ని ప్రేరేపిస్తున్నాడని, అతడు దేవుని చేత ఎన్నుకోబడినవాడని, దేవుని చేత అభిషేకించబడినవాడని, అభిషేకించబడిన వాడిని తక్కువ చేసి మాట్లాడకూడదనే ఓ సామాన్యమైన నైతిక విలువ ఉన్నట్టు కనిపించదు. ఇక్కడి నుంచి దావీదు ఎంత చక్కగా అంటాడంటే, నేనేం చేసి తిని మాట మాత్రం పలికి తిని అన్నాడంతే. నేనేం చేశాను? జస్ట్ మాట చెప్పాను అంతే అన్నాడు అని అక్కడి నుంచి ప్రక్కెళ్ళి అక్కడ అడుగుతాడు అనమాట. ఏమని? తిరిగి మరి ఒకరితో ఆ ప్రకారం అడుగ్గా జనులు అది సౌలుకు చేరుస్తారు కదా. ఆ తరువాత సైన్యంలో అనలున్నారు. దావీదు గారు సౌలు యొక్క ఆయుధాలు మోసే వ్యక్తిగా మారతాడు. అంటే అతనిలో దురాత్మను వెళ్ళగొట్టడం తరువాత ఆ మీదట అతడు మంచి స్థానంలోకి వస్తాడు. సౌలు అతన్ని అధికారిగా చేస్తాడు. అధికారిగా చేసి అతని వ్యక్తిత్వ సహస్రాధిపతినిగా చేస్తాడు. ఆ మీదట కూతుర్ని వివాహం చేసే దగ్గర కూడా మోసం చేస్తాడు. తరువాత మీకాలు ప్రేమిస్తుందని తెలిసి ఆమెను చేస్తారు. ఇప్పుడు తమ కనుల ఎదుటే తమ సోదరుడు స్థాయి పెరిగి సహస్రాధిపతి అయినప్పుడు అన్నలు ఎక్కడున్నారు? సైన్యంలోనే ఉన్నారు. అంటే ఎవరిని నిరాకరించారో అతని ఎదుట తల వంచవలసిన పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది, మర్చిపోకండి. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా చూపిస్తాను నేను. దావీదు దేశం విడిచి అదులాము గుహలోకి వెళ్ళిపోయినప్పుడు
సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే 2వ వచనంలో ఇలా రాసుంటుంది, 1-2 అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చారని ఉంది. 2వ వచనంలో ఇబ్బంది గలవారు, అప్పులు చేసిన వారు, అసమాధానంగా ఉన్నవారు కూడా కూడుకుంటారు. వారు 400 మంది. సంగతి ఏమిటంటే ఇప్పుడు దావీదు వద్దకు అదుల్లాము గుహలోకి సహోదరులందరూ వచ్చారు, తండ్రి ఇంటి వారందరూ వచ్చారు. దావీదు వారిని తక్కువ చేయలే. వారికి మోయాబు రాజు దగ్గర ఆశ్రయాన్ని కల్పించాడు. దావీదు రాజయ్యాక అన్నల్లో ఒక వ్యక్తి పేరు మాత్రం కనపడుతుంది మంచి స్థానంలో ఉన్నట్టు. మిగిలిన వారు తమ తమ స్థానాల్లో ఉండుంటారు, కాదన్ను. అంటే ఎవరిని నిరాకరించారో, ఎవరిని తక్కువ చేస్తారో వారిని దేవుడు తప్పనిసరిగా హెచ్చిస్తాడని మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఇబ్బంది పెట్టవచ్చు అతని నిజాయితీని బట్టి, ఈరోజు ఇబ్బంది పెట్టవచ్చు అతను మాట్లాడలేడని, ఈరోజు అతను బాధ పెట్టవచ్చు అతను తమకంటే చిన్నవాడని. కానీ రేపటి దినాన్న నీ నోటికి నువ్వు లెక్క చెప్పాలి, నీ మాటకు నువ్వు లెక్క చెప్పాలి, నీ కోపానికి నువ్వు లెక్క చెప్పాలి, నీ విమర్శకు నువ్వు లెక్క చెప్పుకోవాల్సిన దుస్థితి నీకు ఏర్పడుతుంది, మర్చిపోకు. సహోదరులందరూ దావీదును ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడలేదా? ఇంతకంటే మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు నాతో పాటు యోబు గ్రంథం దగ్గరికి రండి. యోబు గ్రంథం దగ్గరికి వస్తే 42వ అధ్యాయం, 42వ అధ్యాయంలో దేవుడు ఇలా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాట నిజానికి యోబును ఘనపరిచిన విధానం. యోబు సంతానాన్ని కోల్పోయాడు, యోబు చరాస్తిని కోల్పోయాడు, యోబు ఆరోగ్యాన్ని కోల్పోయాడు, యోబు సమాజంలో తన గౌరవాన్ని కోల్పోయాడు, యోబు అపహాస్యాస్పదంగానో ఎవరైనా తిట్టుకోవడానికో అనుకోవడానికో శాపవచనానికి అతడు హేతువుగా మారాడు. అంటే ఎవరైనా కోపం వచ్చి తిట్టిపోతే యోబింట్లోగా అయిపోనుగాక నీ ఇల్లు అని అనే పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితిలో యోబు ఉన్నాడు. ఆదరించడానికి వచ్చిన స్నేహితులు అతన్ని విస్తారంగా గాయపరిచారు, మామూలుగా గాయపరచలే. ఇలా గాయపరిచినటువంటి యోబును గురించి ప్రభువు మాట్లాడుతూ 42వ అధ్యాయంలో అంటాడు, 8వ వచనంలో 42, 7, 8 వచనాలు. నా సేవకుడిని యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకోలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది అంటాడు. అంటే యోసేపు నన్నప్పుడు కూడా ఈ మాట వర్తించదా? దావీదును తక్కువ చేసినప్పుడు ఈ మాట వర్తించదా? మీరు ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు, కానీ మీ మీదకి దేవుని కోపాన్ని రేపుకుంటున్నారని మాత్రం మీరు ఆలోచించడం లేదు కదా. ఈ జీవిత పాఠశాలలో నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే, ఒక వ్యక్తిని హేళన చేసి, చులకన చేసి, అవమానపరిచి, లేని మాటలని, గర్విష్టి అని, నీ హృదయం చెడుతనమని, నువ్వు మమ్మల్ని ఏల్తావా అని ఇలాంటి మాటలన్నీ పలికిన వారు దేవుని చేత తప్పనిసరిగా లెక్క అప్పగించవలసిన వారు. కానీ దేవుని దగ్గర దేవుని చేత తక్కువ చేయబడతారేమో సందేహం లేదు.
ఈ ముగ్గురు స్నేహితుల గురించి దేవుడు అన్నమాట, నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను అని ఎలీఫస్తో అన్నాడు. అంటే ముగ్గురు ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని కోపం క్రింద ఉన్నారు. కళ్ళెరబడిన దేవుని కనుదృష్టి క్రింద ఉన్నారు. నా కోపం మీ మీద మండుతుందన్నాడు ఆయన. ఇప్పుడు మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకూడనట్లు నేను అతని మాత్రం అంగీకరిస్తాను అన్నాడు 8వ వచనంలో. ఎదుటివాడిని అవమానపరచడం, తక్కువ చేయటం, హేళన చేయటం, నోటికి ఎంత మాట వస్తే అంత మాట పలకడం అనేది అవివేకం కాదా? శిక్షకు తగినటువంటి కార్యం కాదా? ఆలోచించండి ఒకసారి. అప్పుడు యోబును ఒక్కడినే అంగీకరిస్తాను అని యోబు మీ పక్షంగా బలిస్తే ఏమవుతారు? మీరు నా కోపం నుంచి తప్పించుకుంటారంతే. వాస్తవానికి యోబును దేవుడు వారికి యాజకునిగా చేశాడు. దావీదును వారికి రాజుగా చేశాడు. యోసేపును వారికి పోషకునిగా చేశాడు. ఆ దేవుడే సిలువలో మానవజాతి యావత్తు కోసం తన ప్రాణాన్ని బలిగా పెట్టి, తన రక్తాన్ని చిందించి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి నేటికి సజీవుడుగా ఉన్నారు. కానీ ఆయన్ని తక్కువ చేయటం అనేది ఇవాళ సర్వత్రా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ రేపటి దినం ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు మనం కూడా ఇలా తల వంచుకోవాల్సి వస్తుందేమో ఆయన అంగీకరించకపోతే. ఒకప్పుడు ఆయన దేవుడు కాడని అన్నవారిలో నేను కూడా ఉన్నాను. దేవుడు నన్ను క్షమించాడు, తప్పకుండా మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఆయన మీద దురభిప్రాయాన్ని తొలగించుకుని ఆయన మీ జీవితాలకు ఆహ్వానించండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, లేఖనం మీది, మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వారు మీరు, భావాన్ని ఇచ్చిన వారు మీరు, భాషనిచ్చిన వారు మీరు, అందులో నుండి వింటున్న మా ప్రియుల అంతరంగాల్లోనికి హెచ్చరికను, ఆదరణను ఇచ్చేవారు కూడా మీరే. మీ చేతులకి మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మేలు చేయండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.